అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఈరోజు మనం అన్నవరం వచ్చామటండి. సత్యనారాయణ స్వామి దేవస్థానానికి. వైకుంఠ నారాయణుడు. ఈయనకి మాఘమాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసాలు 3 మాసాలు కూడా చాలా ప్రీతికరమైనట. పంతులు గారు చెప్పారు. ఆ మాసాల్లో స్వామి వ్రతం చేయించుకుంటే చాలా మంచిదని. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పరమేశ్వరుడు వేరుగా కాకుండా పరమేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, అలాగే అనంతలక్ష్మి, సత్యవతి అమ్మవారు ఇక్కడ ఈ ముగ్గురు ఒకే పీట మీద ఉంటారండి. లోపల దేవస్థానం గర్భగుడిలో కూడా ఇలాగే ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత అనమాట, వేరువేరుగా గుళ్ళు కాకుండా. అలాగే దేవస్థానం వారే అన్నీ ఏర్పాటు చేశారండి. మనం కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరొత్తులు, ఆకుకూరలు కొనుక్కుంటే సరిపోతుంది బయట. ఆ టికెట్లోనే మండపారాధనకు తమలపాకులు అన్నీ, దీపారాధన అన్నీ వాళ్ళే ఇచ్చారు. వ్రతానికి మేము అందరూ సంసిద్ధంగా ఉన్నాము. ఈలోపు స్వామిని ఒకసారి దర్శించుకుందామని వెళ్ళి అక్కడ పీఠ మీద స్వామిని దర్శించుకున్నాను. నేను దర్శించుకున్న తర్వాత మనం స్వామికి మండపారాధన ఇలా చేస్తారు కదండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. వ్రతానికి మండపారాధన పూర్తయింది. బాబాయ్ గారు కొబ్బరికాయలు కొడతాకి వెళ్ళారు. కొబ్బరికాయలు తెచ్చి ప్రసాదం వచ్చారు దేవస్థానం వారు. నైవేద్యం పెట్టి స్వామికి నమస్కరించుకున్నామండి. 15 సంవత్సరాల మొక్కు అనమాట మాకు ఇది. ఇప్పటి నుంచో స్వామి ఇప్పటికి దయతలిచి మాకు ఈ వ్రతం చేయించుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఆయనకి వేల వేల ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో ఒకసారైనా ఈ స్వామి వ్రతం చేయించుకుంటే ఎంతో మంచిది. చూశారు కదా, స్వామి 4 మాడ వీధుల్లో తిరుగుతున్నారు. మేము వ్రతం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఆయన దర్శనం కూడా చేసుకున్నాం. అలాగే పురం దర్శనం ప్రాప్తి వస్తున్న స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని మేము దేవస్థానం నుంచి బయటకు వస్తుంటే స్వామి ప్రసాదం, అన్నప్రసాదం కూడా పెడుతున్నారండి. ఇక్కడ చేసి వెళ్ళమన్నారు. ఈలోపు మాకు ఇక్కడ రామాలయం కూడా కనిపించింది. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని మేము అన్నప్రసాదానికి వచ్చాము. ఇక్కడ సేవకులు చాలా చాలా బాగా సేవ చేస్తున్నారండి. భోజనాలు వేడివేడిగా వడ్డించారు. ఆహా, అన్నప్రసాదం అనిపించింది. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేటప్పటికి దేవస్థానం బస్సు రెడీగా ఉందండి. ఇంకా ఇదిగో దేవస్థానం మన మ్యాప్ అన్నమాట, బస్సు మీద ఉంది. అన్నవరం దేవస్థానం మ్యాప్. బస్సు ఎక్కి కిందకి వచ్చామండి. చూశారు కదా, బాగుంది కదా. ఉంటానండి మరి.